అందరికీ నమస్తే. అప్పట్లోని బానిసత్వం పోవడానికి కారణమైన రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాన్యుడికి ఓటు హక్కు కల్పిస్తూ చెప్పిన మాటలు ఇవి. నేను మీకు కత్తినివ్వలేదు, నేను మీకు ఆస్తినివ్వలేదు, నేను మీకు ఇచ్చింది ఓటు అనే ఆయుధాన్ని. దాన్ని సరిగ్గా వాడుకొని మీరు రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో మీ ఇష్టం. కానీ ఇప్పుడున్న సమాజంలో 99% ప్రజలు 100కు 200లకు కళ్ళుకు చీరకు ముఖ్యంగా మాయ మాటలకు అమ్ముడుపోతున్నారు. వానికి వీనికి బానిసత్వం అవుతూనే ఉన్నారు. నాకు అర్థం కాని ఒక ముచ్చట, బానిసత్వం ఏమైనా మన వారసత్వమా? అదేదో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతూ ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థి ఉన్నవాడైతేనేమో ఆస్తులు అమ్ముకొని, లేనివాడైతేనేమో అప్పులు తీసుకొచ్చి మీ మీద పెట్టుబడి పెట్టి తిరిగి సంపాదించుకోవడం ఎందుకు? అదేదో నిజాయితీ నిలబడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఓటేస్తే నీ గ్రామంలో అభివృద్ధి ఉంటుంది, నువ్వు వేసిన ఓటుకు విలువ ఉంటుంది. విలువ అంటే గుర్తొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ. అంటే ఒకే మనిషి ఒకే ఓటు ఒకే విలువ. కుల మత భేదాలు లేకుండా, ధనిక భేదాలు లేకుండా అందరూ సమానత్వమని చెప్పి ఈ సమాజంలో నీకు ఇంత విలువను ఏర్పాటు చేసిన ఆయన బాటలోనే నడుద్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. జై హింద్.